నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా సూపర్ టాపిక్. మనము ఇప్పుడున్న ప్రపంచంలో మనందరం కూడా ఉద్యోగం చేస్తుంటాం, వ్యాపారాలు చేస్తుంటాం. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఉద్యోగంలో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అంటే వర్క్ ప్రెజర్ కావచ్చు, కొంతమంది వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉన్నా కూడా మంచి హ్యాపీగా సంతోషంగా ఆహ్వానించి ఆ వర్క్ను చేసుకుంటూ పోతుంటారు. కొంతమంది చిన్న చిన్న విషయాలకే చాలా ఇబ్బంది పడిపోయి గొడవలు, కొట్లాటలు, పై వాళ్ళతో ఇబ్బందులు పడడం, అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఏదైనా సరే వీటన్నిటి గురించి మూలం ఎక్కడుంది అనేది మనం తెలుసుకుందాం. ఇదంతా తెలుసుకునబోయే ముందు మనము న్యూమరాలజీ ఏంటి, అసలు ఈ న్యూమరాలజీ గురించి ఏం వాడితే మనం సక్సెస్ఫుల్ లైఫ్లోకి వెళ్తాము అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మనం ఒకటి కాంటెస్ట్ స్టార్ట్ చేసాం. ఈ కాంటెస్ట్ ఏంటంటే 10 మంది విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాం. ఆ 10 మందిని ఎలా విన్నర్స్ సెలెక్ట్ చేస్తామంటే 500 కామెంట్ సెక్షన్ కింద ఉంది. మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి చాలు. ఆ 10 మందిని సెలెక్ట్ చేసి నేను మీకు ఏం చేస్తానంటే ఆ 10 మందిలో ఒక 500 మందిలో ఒక 10 మందిని తీసి మీకు ఏం చేస్తానంటే ఫస్ట్ సెకండ్ విన్నర్స్కి ఫ్రీ మొబైల్ నంబరు, ఫ్రీ కన్సల్టేషన్. 3rd 4 వాళ్ళకి 546 మొబైల్ నెంబర్ రేట్ తీసుకోవడం జరుగుతుంది, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. తర్వాత 5-6 వాళ్ళకి 946 మొబైల్ నెంబర్ రేట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఇక్కడ 7-8 వాళ్ళకి 1546 మొబైల్ నెంబర్కి తీసుకోవడం జరుగుతుంది, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. అలాగే 9-10 వాళ్ళకి 1946 మొబైల్ నెంబర్ రేట్ తీసుకోవడం జరుగుతుంది, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఈ ఫ్రీ కన్సల్టేషన్ ఏంటంటే ఓన్లీ 1546 కన్సల్టేషన్ ఫీజు ఉంది నాది. మీరు ఒకవేళ మీ యొక్క సమస్యల గురించి తెలుసుకోవాలంటే 1546 కన్సల్టేషన్ ఫీజు దాదాపు చాలామందికి తెలుసు, కొత్త వాళ్ళైతే చూసుకోండి. అయితే ఈ కన్సల్టేషన్లో మనం చెప్పేటివి ఏంటి, మొబైల్ నంబర్, మీ యొక్క మొబైల్ నంబర్ ఎలా ఉంది, మీ యొక్క మొబైల్ నంబరు కరెక్ట్గా లేకపోతే మనకు సమస్యలు అనేటివి ఖచ్చితంగా వస్తాయి. ఈ సమస్యలు జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, బిజినెస్ వాళ్ళు కావచ్చు, ఇంట్లో హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరికైనా సరే మంచి మొబైల్ నంబర్ ఉన్నప్పుడే మనకు ఫుల్ మంచి కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఇది చాలా చాలా అవసరం. ఆ తర్వాత మనకు మంచి పేరు, మనం రాజకీయాల్లో ఉన్నామా, లేకపోతే సినీ ఇండస్ట్రీలో ఉన్నామా, లేకపోతే మన యొక్క లైఫ్లో ఎలాంటి జాబ్ చేస్తున్నాం, ఎలాంటి హయ్యర్ సర్వీస్లో ఉన్నాం, ఈ పేరు సరిగా లేకపోతే మిమ్మల్ని అందరూ వాడేసుకుంటారు. ఇది చూసుకోండి. మీ పేరులో బలం ఉండాలి, సర్వీస్ ఉండాలి, మనీ ఉండాలి. ఈ పేరుతో ఎలా ఉందనేది తెలియజేస్తుంది. అలాగే మన బిజినెస్ నేము ఎలాంటి డేట్లో స్టార్ట్ చేసాం, ఇక్కడ తేదీ బాగుంటుంది కానీ తేదీ అనేది బాగుండదు. మీ అందరూ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా అవసరం. సక్సెస్ అనేది మంచి డేట్లో వస్తుంది, మంచి పేరుతో వస్తుంది. ఇది చాలా అవసరం. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క మ్యారేజ్ డేట్, ఇది ఫ్యామిలీ బర్త్డే. ఈ ఫ్యామిలీ బర్త్డే ఎలా ఉంది, మీ ఫ్యామిలీ బర్త్డే ఎలా ఉంది, గొడవలకు దారితీస్తుందా, ఇబ్బందులకు దారితీస్తుందా, బిజినెస్లో నష్టాలు కలిగిస్తుందా, మీ యొక్క ఫ్యామిలీతో మీకు మీరే దూరం అయిపోతున్నారా, లేకపోతే యాక్సిడెంట్లు ఊరికనే అలా జరిగిపోవు. మ్యారేజ్ డేట్ వలన అక్కడ కటింగ్స్ ఉంటాయి. ఈ మ్యారేజ్ డేట్ వలన కూడా కొన్ని ఎలాంటి కటింగ్స్ ఉంటాయి ఏంటన్నది 1 2 3 4 5 6 7 8 9 వరకు నేను రాబోయే వీడియోలో నేను తెలియజేస్తాను, చూసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండి. బ్యాంక్ అకౌంట్ నెంబరు 0 కానీ 7 కానీ 8 కానీ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఉన్నాయా, మీకు ఎన్ని కోట్లు వచ్చినా కూడా ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో మిగలకుండా చేస్తుంది, చూసుకోండి. నెక్స్ట్ మన లైఫ్లో సక్సెస్గా ఇంకా ముందుకు తీసుకుపోవాలి. మన వెహికల్ ఉంది, ఎటువంటి యాక్సిడెంట్స్ కావచ్చు, ఏదైనా మనం వెళ్ళిన పనులు సక్సెస్ లేక తీసుకుపోయే మన వెహికల్ నెంబర్ బాగాలేకపోతే ఇవన్నీ కూడా ప్రాబ్లం చేస్తాయి. సిగ్నేచర్ కావచ్చు, ఇంకా వగైరా వగైరా ఈ
కన్సల్టేషన్లో మీకు అన్నీ వస్తాయి. చూసుకొని కన్సల్టేషన్ తీసుకోండి. అలాగే మీరు పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే వరకు పిల్లల వరకు 469 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. చూసుకొని మీ యొక్క పిల్లల భవిష్యత్తు కూడా మీరు తెలుసుకొని వాళ్ళ పేర్లు బాగున్నాయా, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది, ఏ పేరు పెడితే బాగుంటుంది అనేది చూసుకోండి. 10th క్లాస్ వరకు పిల్లల పేర్లు మార్చుకోవచ్చు. ఇది చూసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ లైఫ్ మనందరికీ కావాలి. ఈరోజు మనం ఇప్పుడు మనకు ఒక శక్తి సామర్థ్యాలు ఉన్న ఒక మంచి లైఫ్ కావాలంటే చాలా మంచి పవర్ఫుల్ అనేది మనకు ఉంటుంది. అందుకే మనం చేసే ఉద్యోగంలో మనం గవర్నమెంట్ జాబ్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ జాబ్ కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు. అంటే బిజినెస్లో కూడా పార్ట్నర్స్ ఉంటారు. అదే ఒక బిజినెస్ ఉన్నా సరే వాళ్ళు ఒక ఉద్యోగంలాగా వాళ్ళు భావించి చేస్తూ ఉంటారు. ఈ ఉద్యోగంలో మీరు ఏ రోజు చేరారు నేను క్లియర్గా చెప్తాను. కొన్ని రోజులు చేరితే కనుక ప్రాబ్లం అనేది ఉంటుంది. దాన్ని రెక్టిఫై ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తాను. రీజాయినింగ్ అనేది ఉంటుంది. ఆ రీజాయినింగ్ ఎలా ఉండాలి, మీరు ఇబ్బందులు పడుతుంటే రీజాయినింగ్ ఎలా ఉండాలో నేను తెలియజేస్తాను. మన బిజినెస్ నేమ్కి ఎలా బిజినెస్ రీఓపెన్ అని ఎలా చేసుకుంటున్నామో రీజాయినింగ్ డేట్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి వస్తుంది. ఇది చూద్దాం. రీజాయినింగ్, అసలు రీజాయినింగ్ ఎట్లా అవ్వాలి ఏంటి మనము తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని డేట్లలో మీరు జాయిన్ అవుతే ఇక్కడ మీరు ఒకవేళ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9కి సంబంధించిన డేట్లలో మనం జాయిన్ అవుతుంటాం. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ అంటే 1, 10, 19, 28, అలాగే 11, 20, 29, 3, 12, 21, 30, 4, 13, 22, 31, 5, 14, 23, 6, 15, 24, 7, 16, 25, 8, 17, 26, 9, 18, 27. ఈ డేట్లు మనము జాయినింగ్ డేట్స్ ఉంటాయి. ఏ జాయినింగ్ డేట్ రోజు మీరు జాయిన్ అయ్యారో మీకు ఇబ్బందులు కలిగి ఉంటే కనుక ఇది ఒకసారి చూడండి. ఈ డేట్లలో జాయిన్ అయితేనేమో మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 1 సూపర్, 10 సూపర్, 19 సూపర్. ఒకవేళ ఈ డేట్లలో జాయిన్ అయినా మీకు ఇబ్బందులు కలుగుతున్నాయంటే అక్కడ ఒక నెగిటివ్ స్ట్రెస్ ఉంది కాబట్టి మీకు ఆ ఇబ్బందులు జరుగుతుంటాయి. మీ మొబైల్ నెంబర్ బాగాలేదు కాబట్టి అలాంటి ఇబ్బందులు జరుగుతాయి. మీ యొక్క మ్యారేజ్ డేట్ బాగాలేదు కాబట్టి అలాంటి ఇబ్బందులు జరుగుతాయి. చూసుకోండి ఏం చేయాలి. ఇది చాలా మంచిది. 28 అయితే కష్టాలు ఉంటాయి, బాగా మీ ఇబ్బందులు పెడతారు. తర్వాత 2 ఉంటేనేమో మీతో బాగా పని చేయించుకుంటారు. అన్ని విధాలుగా మంచి మీరు హ్యాపీగా పని బాగా కరెక్ట్గా చేసి పెట్టి వాళ్ళకు మీ యొక్క ఓనర్కి కావచ్చు, మీ యొక్క గవర్నమెంట్కి కావచ్చు హ్యాపీగా పని చేసి పెడతారు. నేను డేట్ గురించి మాట్లాడుతున్నా. మీరు మంచి తిథి చూసుకొనే చేసుకుంటారు, కానీ తిథికి డేట్కు చాలా సంబంధం ఉంది. తిథి అన్నా తేదీ అన్నా సేమ్. ఇది చూసుకోండి. తర్వాత 3లో ఒకవేళ జాయిన్ అవుతారు, 12, 21 జాయిన్ అవుతారు. మీకు వచ్చే డబ్బు ఏదైతే ఉందో ఈ 3, 12, 21, 30లో జాయిన్ అయ్యింటే కనుక మీకు వచ్చే డబ్బు దాదాపు కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్కు అక్కడే అప్పులు ఇస్తుంటారు, కొంతమంది చిట్లు వేసుకుంటూ ఉంటారు. చిట్స్ నేను చాలామంది చూశాను, గవర్నమెంట్ జాబ్లో కావచ్చు, ప్రైవేట్ దానిలో కావచ్చు. చిట్స్ అనేది చిన్న అది వాళ్ళు సేవింగ్స్ టైప్ వేసుకొని లిఫ్ట్ చేసుకుంటారు. కానీ డబ్బు నష్టాలు అనేటివి బాగా జరుగుతాయి. మీరు ఎవరైనా 3లో జాయిన్ అయ్యింటే కనుక ఈ పక్క వాళ్ళకి కనీసం రూపాయి ఇచ్చినా కూడా ఆ రూపాయి తిరిగి రాదని గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్త. ఈ 2లో ఒకవేళ మీరు జాయిన్ అయ్యింటే కనుక మీ ఆఫీస్లో ఎవరికైనా షూరిటీలు గ్యారంటీలు ఇవ్వకండి దయచేసి. అది పని బాగా చేస్తారు, కానీ షూరిటీలు గ్యారంటీలు ఇచ్చారనుకోండి ఆ డబ్బును మీరు కట్టాల్సి వస్తుంది. చూసుకోండి. తర్వాత డబ్బు ఎవరికైనా ఇచ్చినా, మీరు ఒకవేళ చిట్స్ కానీ ఏదన్నా వేసినా, ఎవరికైనా వడ్డీ రూపంలో ఇచ్చినా సరే
చాలా జాగ్రత్తగా ఉండండి, డబ్బులు రాబట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 4 కానీ 13 కానీ 22 కానీ 31 కానీ మీ జాబ్లో బాగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, బాగా సమస్యలు అనేటివి ఇబ్బందుల్లోకి తీసుకెళ్తుంది. మీకు విజన్స్ ఉంటాయి కానీ అది కొనాలి, ఇది కొనాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, మా పిల్లల్ని అలా చదివించాలనేది విజన్స్ క్రియేట్ చేస్తుంది. కానీ పై వాళ్ళ నుంచి మీకు ఇబ్బందులు ఉంటాయి, కింది వాళ్ళ నుంచి కూడా ఇబ్బందులు ఉంటాయి. చూసుకొని ఎలా చేసుకోవాలనేది చేసుకుందాం, చేయండి. నెక్స్ట్ 5, 14, 23 ఇది కూడా చాలా బాగుంటుంది. మంచి పవర్ఫుల్ నాలెడ్జ్ని ఇస్తుంది, మంచి బిజినెస్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఒక ప్రైవేట్ ఆఫీస్ ఉంది, లేకపోతే ఏదన్నా ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడ ఈ వ్యక్తి, ఈ ఫైల్ ఉన్న వ్యక్తి ఎక్కువ బిజినెస్, చిట్టి బిజినెస్ కానీ ఇంట్రెస్ట్లకు ఇచ్చే ఇది కానీ ఈయన రూలింగ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇది బిజినెస్ నంబర్ కాబట్టి జాయిన్ అయిన డేటు మంచి పవర్ఫుల్ ఉంటుంది, అందరితో మంచి కలివిడిగా చాలా బాగుంటుంది ఈ యొక్క జాయినింగ్ డేట్. నెక్స్ట్ 6/15 కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే ఇక్కడ కూడా మనీని ఇచ్చే డేట్ కాబట్టి చూసుకొని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మనీతో చేసే పని కాబట్టి అన్ని డబ్బు కూడా బాగానే వసూలు అవుతుంది, ఇబ్బంది లేదు, నో టెన్షన్. నెక్స్ట్ 7, 16, 25 ఇక్కడ ఏం చేస్తుందంటే మీరు గవర్నమెంట్ జాబ్ అయినా సరే, ఒకవేళ ప్రైవేట్ జాబ్ అయినా సరే, ఏదైనా సరే మీకు ఎక్కువ శాతం మార్పు కోరుకుంటుంటుంది. వేరే వేరే ఊర్లకు ట్రాన్స్ఫర్లు పంపిస్తూ ఉంటారు, ఎక్కువ శాతం దూరం తిప్పుతుంటారు. ఇది జాగ్రత్త. ఒకవేళ మీరు ఎక్కడికి తిరగట్లేదు, ఎక్కడ ఉండట్లేదు, ఏది చేయట్లేదు, కానీ అక్కడే స్థిరంగా ఉండి హెల్త్ ప్రాబ్లమ్ని కూడా చాలా ఎక్కువ పని చేసి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అలాగే ఇక్కడ మీరు జాయిన్ అయిన డేట్లో మీకు ఎంత జీతం వస్తున్నా, ఏది వస్తున్నా సరే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. దీన్ని దయచేసి 7 వాళ్ళు కానీ 4 వాళ్ళు కానీ, నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను, ఈ సమస్యలు అనేటివి మనకు వస్తాయి. 8, 17, 26 మీ జాబ్లో మీకు కష్టాలు ఉంటాయి ఎక్కువ. మనం చేసే పని ఏదైనా సరే ఇప్పుడు ఒకవేళ డైలీ ఒక 10 ఫైల్స్ మీరు చూడాలి, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా సరే. అయితే మీరు మంచి సమర్థులే, మంచి శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళే, మీకు మంచి మొబైల్ నెంబరే ఉంది, మంచి మ్యారేజ్ డేటే ఉంది, మంచి పేరే ఉంది. కానీ మీరు 10 ఫైల్స్ చూడాలి, కానీ 1, 2 ఫైల్స్ లేకపోతే 4, 5 ఫైల్స్ కన్నా ఎక్కువ చూడలేరు. ఎందుకంటే మీ పైన స్ట్రెస్ లాగా అనిపిస్తుంది, ప్రతి పని స్లోగా అవుతుంది. మీరు చూసుకోండి, రీజాయినింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూద్దాం అది ఎలాగో. నెక్స్ట్ 9 అండి. దీంట్లో మనం చేసే జాబ్లో కొన్ని ఇక్కడ డిఫరెంట్ టిపికల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు చేసే పని చాలా సక్సెస్గా ఉంటుంది, అంత బాగుంటుంది. కానీ కొంచెం ఎదుటి వ్యక్తులపైన చిన్న మీ కింద పని చేసే వాళ్ళతో అయినా సరే, మీ పై వాళ్ళతో అయినా సరే కోపంగా లేకుండా చూసుకోండి. ఎందుకంటే కోపం అనేది చాలా వస్తుంది. ఇక్కడ మీరు చేసే పని కరెక్ట్గానే చేస్తుంటారు, కానీ మీ కోపంతో మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటారు. జాగ్రత్తగా ఉండండి, ఇది చాలా చాలా అవసరం. మనము ఇక్కడ నెగిటివ్ ఏమున్నాయి, ఒకటి 28, 2 సంబంధించినవి, 3కి సంబంధించినవి, 4కి సంబంధించినవి, 7, 8 ఇవి సంబంధించినవి మీరు రీజాయినింగ్ కావాలి. అలాగే 18 వాళ్ళు కూడా, 27 వాళ్ళు కూడా రీజాయినింగ్ డేట్ అనేది జస్ట్ మీరు మీకు మీరే అక్కడ రీజాయినింగ్ అనేది మీకు మీరే రాసుకోండి. మీ టేబుల్ ఉంటుంది కదా, మీకు మీరే ఒక మంచి డేట్ మీరు నాకు ఫోన్ చేస్తే కనుక నాకు ఇలా అవుతుంది, నేను రీజాయినింగ్ డేట్ మంచి తేదీ పెట్టుకుంటే బాగుంటుంది అంటే ఒక తేదీకి నేను సరిచేసి ఆ డేట్ మీకు ఇస్తాను. జస్ట్ మీరు ఏం లేదు, రీజాయినింగ్ అని మీకు మీరే రాసుకోండి, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. రీజాయినింగ్ మీరు ప్రైవేట్ అయినా సరే ఏదైనా సరే రీజాయినింగ్ అని సో అండ్ సో ఒకటి 1, 9, 10, 2025 అనుకోండి ఉదాహరణకి. ఇది ఈ రీజాయినింగ్ డేట్ అన్నట్టు ఒకటి జస్ట్ ఉదాహరణ పెట్టాను నేను. అది ఏ నెలలో అయినా కూడా మంచి రోజులు ఉంటాయి. ఆ రీజాయినింగ్ పెట్టుకొని హ్యాపీ లైఫ్ అనేది మీరు గడపండి. ఎప్పుడు కూడా మీరు ఆ రీజాయినింగ్ డేట్ని మీరు
గుర్తుపెట్టుకోవచ్చు. రీమ్యారేజ్ డేట్లు కూడా మనకు ఉన్నాయి కాబట్టి రీమ్యారేజ్ డేట్ ఎలాగో, రీజాయినింగ్ ఎలాగో, రీఓపెన్ బిజినెస్ నేమ్ ఎలాగో అలాంటిది బాగా 100% పనిచేస్తుంది. నేను ఆల్రెడీ చూసాం. ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఖచ్చితంగా ఉంటాయి. చూసుకొని మీ ఈ ఉద్యోగంలో పడే ఇబ్బందుల నుంచి బయటపడండి. థ్యాంక్ యూ.